లిల్లీ అనే అమ్మాయి ఎగ్జామ్ పూర్తయిన తర్వాత తను రాసిన ఆన్సర్స్ అన్ని కూడా గుర్తు పెట్టుకుని ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత కంగారుగా వాష్రూమ్ లోకి వెళ్లి అక్కడ ముందుగా దాచిపెట్టిన మొబైల్ ఫోన్ తీసుకుని తను రాసిన ఆన్సర్స్ అన్ని కూడా టెక్స్ట్ రూపంలో టైప్ చేయడం మొదలు పెడుతుంది. ఇలా ఆన్సర్స్ అన్ని కూడా వారి ఫ్రెండ్స్ కి సెండ్ చేసిన తర్వాత ఇద్దరు కలిసి బార్కోడ్ రూపంలో ఆన్సర్స్ ని తయారు చేస్తారు. ఆ తర్వాత వాటన్నిటిని కూడా ఒక పెన్సిల్ మీద ప్రింట్ వేయడం జరుగుతుంది. నిజానికి కొన్ని రోజుల క్రితం లిల్లీ ఒక విషయాన్ని గ్రహిస్తుంది. అదేంటంటే ప్రస్తుతం తను ఉండే ప్లేస్ కి వేరొక దేశంలో ఉండే టైమింగ్ చాలా వ్యత్యాసం ఉన్నట్టు అర్థమవుతుంది. ఆ ప్రకారం తను ఎగ్జామ్ రాసేసి వేరొక దేశంలో ఉంటున్న వారికి ఆన్సర్స్ పంపించగలిగితే తనకి బోలెడు డబ్బులు వస్తాయని ఆశపడుతుంది. అదే విషయాన్ని తన స్నేహితులతో చెప్పినప్పుడు వారు కూడా సరేనని ఒప్పుకుంటారు. ఆ తర్వాత రోజు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తు పెట్టుకుంటుంది. అయితే మొదటి పరీక్ష పూర్తయ్యాక వాటి సమాధానాలు ఇవ్వడం కోసం వాష్రూమ్ దగ్గరికి వెళ్తుంది. కానీ అప్పటికే చాలా మంది ఉండడం వల్ల తనకు బాగా ఆలస్యం అవుతుంది. అలా చాలాసేపు ఎదురు చూసిన తర్వాత వాష్రూమ్ లోకి వెళ్లి ఫోన్ తీసి ఆన్సర్స్ టైప్ చేయాలనుకునే సమయానికి ఎవరో డోర్ కొడుతున్న శబ్దం వినబడుతుంది. దాంతో లిల్లీ కంగారు పడి ఫోన్ దాచిపెట్టి బయటకు రాగా అక్కడ ఉన్న టీచర్ రెండో పరీక్ష కోసం టైం అవుతుందని చెప్తుంది. అప్పుడు ఆ టీచర్ వాష్రూమ్ లోకి వెళ్లి చెక్ చేయగా అక్కడ అనుమాన పడ్డట్టు ఏమీ దొరకవు. నిజానికి ఇలాంటి సమస్య ఎదురవుతుందని లిల్లీ ముందుగానే మొబైల్ ఫోన్ ని షూ లోపల దాచిపెడుతుంది. ఆ తర్వాత పరీక్షలు రాయడానికి ఎగ్జామ్ రూమ్ లోకి వెళ్తుంది. వీడియోని సెలెక్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.